హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి అండి. ఈ సంవత్సరం మనకి మంచి ఇయర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్, వేర్ ఈజ్ జాబ్ క్యాలెండర్? ఎక్కడుంది ఈ జాబ్ క్యాలెండర్? అసలు నాకైతే కనిపించలేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి ఫ్రెండ్స్. జనవరి 1 అన్నారు, జాన్ 12 అన్నారు. 1 అయిపోయింది, 12 అయిపోయింది, 13 కూడా వచ్చేస్తుంది, భోగి కూడా అయిపోవస్తుంది. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2025 బెస్ట్ ఇయర్ కావాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకోవడం కాదు, జాబ్ క్యాలెండర్ కావాలి కదా. జాబ్ క్యాలెండర్ ఉంటే నోటిఫికేషన్లు వస్తాయి, దాని తర్వాత ఎగ్జామ్స్ రాస్తాము, అది పాసో ఫెయిలో తర్వాత సంగతి విషయం. అసలు జాబ్ క్యాలెండరే లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఏం ప్రిపేర్ అవ్వాలా ఒక ఐడియా లేదు. వీళ్ళేమో ఏ గవర్నమెంట్ అయినా అలా ఉంది. పోయినసారి చూస్తే ఏమో గ్రూప్ 1 వాళ్ళకి ఇచ్చేశారు, గ్రూప్ 2 వాళ్ళకి ఎగ్జామ్స్ అది అప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది, వీళ్ళు వచ్చి మెయిన్స్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళు నిరుద్యోగులను చులకనగానే చూస్తున్నారు, వీళ్ళు ఏంటంటే పరిస్థితి ఇలాగే ఉంది చూస్తుంటే. నెక్స్ట్ ఏంటంటే మన డ్రాఫ్ట్ ఒకటి రిలీజ్ చేస్తే దానిలో గ్రూప్ 2 గురించే లేదు అసలు. ఇప్పుడు అసలు అఫీషియల్ ఇంకా ఏం లేదు. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా స్టూడెంట్స్? అసలుకే గ్రూప్ 2 గ్రూప్ 1 మన పేపర్స్కి అందరికీ మైండ్ పని చేయలేదు కొంచెంసేపు. అసలు ఏం చదువుతున్నాం, ఏంది, అసలు ఎలా పోతున్నాం, పేపర్స్ ఎంత టఫ్ అయిపోతున్నాయని. ఇప్పుడు సరే పక్కా చదువుకుందాం ప్లానింగ్ వేసి జాన్ నుంచి చేసుకుందామంటే క్యాలెండర్ రిలీజ్ చేయట్లా. వాళ్ళే అన్నారు జనవరి 1 జాబ్ క్యాలెండర్ సూపర్ 6లో భాగమని చెప్పేసి. అసలు ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసిన ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఇది ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఏ జోన్లో ఎన్నెన్ని వస్తాయో ఏంటో, అసలు ఎలా ఉందో పరిస్థితి. గ్రూప్ 2 ఉందా లేదా, గ్రూప్ 1 ఏమో 150 పోస్టులు అంటున్నారు, అది ఎంత మాత్రం నిజం? డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అసలు ఏంటి? నిరుద్యోగులు చాలా అయోమయంగా ఉన్నారు. నిన్నటాంచి నాకు కాల్స్ మెసేజెస్, సార్ అసలు ఇట్లా జాబ్ క్యాలెండర్ అన్నారు కదా సార్, ఏం చేయాలంటే నేను ఏం చెప్పానంటే ఇదన్నీ మనం ఏం చేసేది ఏం లేదండి, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు దాకా ఆగాల్సిందే, కానీ మన ప్రయత్నం మనం చేయాలా. అసలు ఇది ఎలా ఉందంటే పరిస్థితి, ఎలక్షన్స్ ఏమో ప్రాపర్ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు 5 ఏళ్ళకి ఒకసారి. వాళ్ళకి పోస్టులు, వాళ్ళకి అంత సన్మానాలు, వాళ్ళకి అంత ఓత్తులు, వాళ్ళ పని బాగుంది. నెక్స్ట్ ఉన్న ఖాళీలు ఇవ్వండి అంటే మనకేమో బాధ. పరిస్థితి ఇలా ఉంది. అసలు చాలా అంటే చాలా దారుణం అండి. నిరుద్యోగులు లేకపోతే అసలు ఏమైందని మనం తెలంగాణలో చూసాము, ఆంధ్రాలో చూసాం, ఎలా గవర్నమెంట్ చేంజ్ అయిపోతున్నాయనో. బట్ ఏంటంటే నిరుద్యోగులకి జనవరి క్యాలెండర్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళ బాధలు వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ పేరెంట్స్ మీకు మామూలుగా ఉంటుందా? ఏదైనా ఫంక్షన్లో అటెండ్ అవ్వాలన్నా, ఎక్కడికైనా బయటకు పోవాలన్నా ఏం చేస్తున్నావు అంటే వాళ్ళకి అడిగే వాళ్ళకి అసలు ఏం చేస్తున్నావు తెలియదు, వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలియదు. కానీ మనం ఏమైనా చెప్పినా వాళ్ళకి అసలు అర్థం కదా. చదువుతూనే ఉన్నావులే, నువ్వు ఇప్పటి నుంచి చదువుతూనే ఉన్నావు, చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నావు అని వ్యంగ్యంగా మాట్లాడతారు. నా యొక్క పర్సనల్ లైఫ్లో కూడా జరుగుతుంది. ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఏదైనా పని మీద పోతే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇట్లా చదువుతున్నాం, ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్ అంటే, రాస్తూనే ఉన్నావు చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు. ఎటువంటి పరిస్థితి ఉందంటే ఇవన్నీ పడిచుకోకుండా ముందుకు పోతుంటాం. బట్ ఏంటంటే ఒక జాబ్ క్యాలెండర్ కానీ వచ్చేసి దాన్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకుని మనం కష్టపడతాం కదా, అది నా యొక్క మెయిన్ అనమాట. అలాగే మీ లైఫ్లో ఎవరన్నా ఇలాంటి ఫేస్ చేస్తున్నా లేదంటే ఈ జాబ్ క్యాలెండర్ మీద ఒపీనియన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానైతే.